నమస్తే అండి. ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. వాటికి తగిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. సాజీరా అండి, సాజీరా, చెక్క, లవంగం, పట్ట, అనాస పువ్వు, అది పట్టా పువ్వు, ఓల్ గరం మసాలా అండి, ఓల్ గరం మసాలా, చెక్క అన్నీ చూసారు కదా అండి. పెరుగు, కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర, పుదీనా అండి, కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ కారం, గరం మసాలా, ఒక స్పూన్ ఉప్పు, కిలోన్నర చికెన్ అండి, కిలోన్నర బియ్యం, కిలోన్నర చికెన్, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు వేసిన. ఆనియన్స్, వేయించిన ఆనియన్, వేయించిన పుదీనా, వేయించిన కొత్తిమీర, వేయించిన పచ్చిమిర్చి, నెయ్యి అండి, నెయ్యి ఒక 3 స్పూన్ల నెయ్యి అండి, ఫ్రెష్ క్రీము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఇవన్నీ కలపాలా గట్టిగా, దంట నుంచి రసం వచ్చేసేయాల, అప్పుడే బిర్యానీకి మంచిగా పట్టేస్తుందండి. మంచిగా కలుపుకొని రసం వచ్చేదాకా కలపాలండి. బాగా ఎంత కలిపితే అంత మంచిగా రసం వెళ్తుందండి. అప్పుడు కానీ బిర్యానీకి మంచిగా పట్టేస్తుంది. ఇట్లా గట్టిగా పిసికితే వాటిలో ఉన్న ఇప్పుడు మసాలాలు అవన్నీ వేసినాం కదండి, వాటిలో ఉన్న రసాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు అన్నానికి మంచిగా పడుతుంది. అప్పుడు బిర్యానీ టేస్ట్ ఉంటుందండి. బావర్చి బిర్యానీలా ఉంటుందండి. ఇది కిలోన్నర చికెన్ అండి, కిలోన్నర చికెన్. ఇప్పుడు ముక్కలను కూడా అట్లనే ఇది చేసుకోవాలండి. బాగా ముక్కలు పట్టేదాకా రసం అంతా తీయాలి మంచిగా. పెంచుకున్న నూనె ఉంది కదండి, అది పోస్తున్నా. ఇది గసాలా తీయండి, గసాలా అంటే గసాలా నిమ్మరసం అండి, ఒక 2 స్పూన్లంతా నిమ్మరసం అండి. ఇది అసలైతే రాత్రి నానబెట్టుకొని పొద్దున్న చేస్తే బాగుంటుందండి. మ్యాగ్నేషన్ ఒక 2 అవర్స్ చేసుకోవాలండి. అసలైతే రాత్రి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు టైం లేదండి, ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేస్తాను. కిలోన్నర చికెన్కి 2 కిలోల బియ్యం పోస్తున్నాండి. అసలైతే కిలోన్నర వేయాలా, నేను 1/2 కిలో తక్కువ వేస్తున్నాండి. ఇవి 2 కిలోలు. ఇవి 2 గంటలు నానాలండి. ఇవి 2 గంటలు నానాలా. ఇవి 2 కిలోలు అండి. ఇవి ఒక 2 గంటలు నానబెడతాను. చూడండి 2 అవర్స్ అయింది, మ్యాగ్నెట్స్ 2 అవర్స్ అయిందండి. ఇప్పుడు నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసిన, వేసేద్దాం. ఓవర్స్ అయిందండి. ఇది పెట్టినా ఉంటుంది కూర. ఇటు రైస్ నీళ్ళు పెట్టిన బిర్యానీకి, ఆ బియ్యం ఉడకబెట్టాలి కదా, బిర్యానీ బియ్యం నీళ్ళు పెట్టిన. చూడండి వస్తుందా, ఇందాక నుంచి మ్యారినేషన్ చేస్తే స్మెల్ వస్తుందా, ఫుల్గా వస్తుందా అండి? బయట కావాలి, బాగా వస్తుంది. ఆకు, అనాస పువ్వు, చెక్క,
నీళ్ళు మసిలినాయి, ఉప్పు వేస్తున్నా. ఇప్పుడే కరెక్ట్ ఉప్పు వేసుకోవాలండి, తర్వాత మళ్ళీ ఏనీకి రాదు. 4 స్పూన్లు వేసిన, చూసుకొని మళ్ళీ వేసుకోవాలి సరిపోతే. బియ్యం వేస్తున్నా, అది ఉడికినాయి, అది నీళ్ళు ఉడికినాయండి. బియ్యం వేస్తున్నా. ఉప్పు మాత్రం నీళ్ళలో ఉన్నప్పుడే చూసుకోవాలి, తర్వాత ఉప్పు మళ్ళీ వేసుకోనికి రాదు. సగం ఉడికిందండి, సగం ఉడికింది అన్నాము. కూర కూడా సగం ఉడికింది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము, దమ్కి ఇచ్చుకున్నామండి. ఇప్పుడు ఒక లేయర్ కూర వేద్దాము. ఒక లేయర్ కూర వేస్తున్నాను. ఇప్పుడు అన్నం వేసుకున్నాము. ఒకసారి ఇది కలర్ అండి, కొంచెం మీరు స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోండి. నేనైతే వేస్తున్నా కొంచెం. అయిపోయిందండి. ఇప్పుడు దమ్కి ఇద్దాము. ఆల్రెడీ 95 ఉడికింది, ఒక 5% ఉడకాల. చూసారు కదా, ఇక దమ్కి ఇచ్చుకుందామండి. దమ్కి ఇస్తున్నాండి. బిర్యానీ అయిపోయిందండి. ఇగో ఎట్లా ఉడికిందో చూడండి. ఇవ్వండి, మంచిగా వచ్చింది బిర్యానీ. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.